టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ముందుగా మనకి ఈ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి జన్మంలో ఉన్నటువంటి రవి బుధుల వలన ప్రభుత్వం నుంచి ఆశాజనకమైనటువంటి ఫలితాలు రావు. ఈఎంఐలు కొంతమంది కట్టలేకపోతారు. మరి ఈ పెద్ద పెద్ద ఇళ్ళు దురాశకు వెళ్ళి కొన్నారు, భార్యలతో ఫైటింగులు చేస్తున్నారు, కోర్టుల్లో కేసులు వేసుకున్నారు, భార్యాభర్తల గొడవలు ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్రరాహువులు ఇద్దరూ కూడా వ్యతిరేక స్థానాల్లో ఉండడం వలన మీకు రాహువు వలన వ్యతిరేక పరిస్థితి అయినప్పటికీ కూడా మీ సోదరులు డెవలప్మెంట్ అవుతారు చక్కగా. గురుచండాల యోగం వల్ల మీకు గురుస్థానంలో ఈ యొక్క రాహు ఉండడం కొంచెం ఎంకరేజ్మెంట్ అనేటటువంటిది మీ వృత్తిలో మీకు ఉండదు. ఏదో ఒక విధమైనటువంటి డిప్రెషన్, మానసిక ఆందోళనలు మీకు కలుగుతూ ఉంటాయి. భార్య మీకు వ్యతిరేకమవుతుంది. కోర్టుల్లో మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు అనేటటువంటిది మీ భార్య తరపు బంధువులు మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క గురుగ్రహం వృషభ రాశిలో ఉండడం వలన మీ పిల్లలు డెవలప్ అవుతారు చక్కగా. అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడం జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రవికి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా ఈ ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి మీరు దానం చేసుకోండి. రాత్రి 1 గంటకి పంతులు గారిని ఇంటికి వెళ్ళి లేపేసి మీరు దానం చేస్తే ఇంకా మంచిది. కానీ కనీసం కుదరనప్పుడు మరి ఏం చేస్తామండి, ఉదయం 9 గంటలకు కానీ 6 గంటలకు కానీ దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.